జేఈ మెయిన్స్ కంప్లీట్ అయిపోయి జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్కి వెళ్ళిన ప్రతి స్టూడెంట్లో అంటే జేఈ అడ్వాన్స్ రాయాలనుకున్న ప్రతి స్టూడెంట్స్లో ఉన్న రైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటి అని అంటే టైప్ మనకు మామూలు కామెంట్స్లో కూడా వస్తున్నాయి. సో నేను ఏ పర్టికులర్ సిలబస్ ఉంది కదా, ఏ పర్టికులర్ లెసన్స్ ప్రిపేర్ అవుతే బాగుంటుందని చెప్తున్నారు. సో ఈ షార్ట్ టైంలో మీరు జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్లో ఉన్నారంటే ఈ పర్టికులర్ ఫ్యూ లెసన్స్ను ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ మోర్ దెన్ 40 మార్క్స్. 40 మార్క్స్ కంటే డెఫినెట్గా ఎక్కువ వస్తాయి. ఆ పర్టికులర్ ఫ్యూ లెసన్స్ ఐ థింక్ సో మోర్ దెన్ 10 లెసన్స్ కంటే ఎక్కువ లేవు నేను చెప్పే లెసన్స్. ఆ 10 లెసన్స్ కూడా నేను చూజ్ చేసిన లెసన్స్ వెరీ ఈజియెస్ట్ లెసన్స్. అంటే కంపేర్ టు ద వేరే లెసన్స్తో కంపేర్ చేస్తే వెరీ ఈజియెస్ట్ లెసన్ యాజ్ పర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో అడుగుతున్న వెయిటేజ్ని ప్రిపేర్ చేసుకొని చెప్తున్నాను. కాబట్టి ఆ పర్టికులర్ లెసన్స్ని ప్రిపేర్ అవ్వండి. ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాం పర్టికులర్గా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మీద అంటే మనకి జేఈ అడ్వాన్స్లో సబ్జెక్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. మినిమం సబ్జెక్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతి సబ్జెక్ట్లో మనకి మినిమం మార్క్స్ వస్తే తప్ప మనకు క్వాలిఫై కావు. సో ఇది ఒకటి మైండ్లో ఉండాలి. ఎందుకంటే ఇది లేకుంటే మనకి ఓవరాల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ క్వాలిఫై అయితే ఫిజిక్స్ క్వాలిఫై కాకపోతే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐఐటిఎన్. సో కాబట్టి ఇవన్నీ మైండ్లో ఉండడం కోసం మీకు ఫ్యూ లెసన్స్ తీసుకొచ్చాను. ఆ పర్టికులర్ ఫ్యూ లెసన్స్ ప్రాక్టీస్ చేయండి. వాటి మీద ప్రీవియస్ చేయండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయండి, నెంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మోడల్స్ బ్యాకప్ ప్రాక్టీస్ చేయండి. వీడియో చూడండి. మీకు ఫిజిక్స్లో ఫ్యూ లెసన్స్ సెలెక్ట్ చేశాను. ఆ ఫ్యూ లెసన్స్ ఏంటనేది కంప్లీట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. Okay. Hi, hello everyone. Welcome back to our channel. So in this video completely I'm going to discuss about advanced syllabus. చాలా మంది స్టూడెంట్స్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్స్ మైండ్లో ఉండాల్సిన కొన్ని లెసన్స్, పర్టికులర్ లెసన్స్ గురించి నేను డిస్కస్ చేద్దామని వచ్చాను. సో మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. ఈ ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం ఎఫెక్టివ్ చేద్దామని చెప్పేసి మీరు ఏ లెసన్స్ని ఫోకస్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ డిస్కషన్ చేశాను. ఆ పేపర్ ప్యాటర్న్ మన వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. బట్ ఇప్పుడు అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్లో క్వశ్చన్స్ వస్తాయి. మల్టిపుల్ కరెక్టెడ్ కావచ్చు, మోర్ దెన్ వన్ ఆప్షన్ క్వశ్చన్స్ కావచ్చు, అండ్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్, డెసిమల్ న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్, అండ్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటివి అంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవుతుంటాయి. సో వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎంత ఈజీగా మనం అంత ఈజీ ఏం కాదు వాటిని అటెంప్ట్ చేయడం కూడా. సో మనకి సమ్ కంటెంట్ తెలిస్తే తప్ప మనం సాల్వేషన్ చేయలేము. సో ఏదో ఒకటి పుట్ చేసి వస్తే నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని సెక్షన్స్కి నెగిటివ్స్ ఉండవు. వాటన్ని ఇన్ఫర్మేషన్ అంతా మీకు కంప్లీట్ వీడియో చేశాను. పేపర్ ప్యాటర్న్స్ ఎలా అడగవచ్చు, పేపర్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి, టోటల్ మార్క్స్ కూడా చేంజ్ అవుతాయి అని చెప్పాను. సో ఆ వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను చూడండి. అండ్ ఇప్పుడు మనకి జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ మనం ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి సిలబస్ ప్రిపేర్ అయితే మనకి ఓవరాల్గా మంచి స్కోర్ గెయిన్ చేయొచ్చు. సో మనకి ఓవరాల్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంపేర్ చేసుకుంటే వెరీ ఫ్యూ లిమిటెడ్ లెసన్స్ గురించి నేను చెప్తాను. ఆ లెసన్స్ ఫాలో అవ్వండి చాలు, మీకు డెఫినెట్గా మంచి స్కోర్ అనేది వస్తుంది. సో ఎలాంటివి అంటే పర్టికులర్గా మనం ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే మనకు ఫాస్ట్గా అండ్ తొందరగా స్కోర్ చేసేటట్టు, ఈ ఫాస్ట్ టైంలో తొందరగా స్కోర్ చేసేటట్టు సెలెక్ట్ చేసే లెసన్స్లో ఫస్ట్ వన్ ఆఫ్ ది లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. సో డెఫినెట్లీ దాని నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, పేపర్ 1లో రావచ్చు లేదా పేపర్ 2లో రావచ్చు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్ ఒకటి. నెక్స్ట్ వన్ మనకి ఇంకా బాగా ఫోకస్డ్ ఉన్న లెసన్, అంటే ఈజీగా కొంచెం ఫాస్ట్గా సాల్వేషన్. ప్రతి లెసన్ నుంచి వెయిటేజెస్ ఉంటాయి, బట్ మనకి ఫాస్ట్గా ఈజీగా మనం స్కోర్ చేసేలా ఉండాలి అంటే డెఫినెట్గా మనకి నెక్స్ట్ లెసన్ ఉన్నదంటే గ్రావిటేషన్ లెసన్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. అందులో నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇయర్లో ఆసిలేషన్ లెసన్ సెకండ్ ఇయర్తో కంపేర్ చేసుకోవచ్చు. ఆసిలేషన్స్ వేవ్స్ ఒకేసారి చదవండి. ఆసిలేషన్స్ వేవ్స్ చదివారంటే ఓవరాల్గా డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ద ఆసిలేషన్ అండ్ వేవ్. వెయిటేజ్ గురించి చెప్పట్లేదు నేను, ఈజియెస్ట్ లెసన్స్లో ఉన్న వెయిటేజ్ గురించి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో మీకు ఏంటంటే మనం అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకు రే ఆప్టిక్స్, వే ఆప్టిక్స్ లాంటి కొన్ని లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ మనం ముందు పెట్టుకుంటే కొంచెం కష్టం అవుతుంది. కొంచెం ప్రిపరేషన్స్ అనేటివి తొందరగా సాల్వేషన్ కావు. అవి పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్లీ ఐ గో టు సజెస్ట్ దట్ రే ఆప్టిక్స్. బట్ మనం పర్టికులర్గా ఈజియెస్ట్ లెసన్స్ చూస్ చేస్తున్నాం కాబట్టి ఆ లెసన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఆసిలేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హీట్ కంటెంట్. సో హీట్ కంటెంట్లో మనకు 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 3 లెసన్స్ అస్సలు మిస్ చేయొద్దు. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ 3 లెసన్స్ను బాగా ఫోకస్ చేయండి. బాగా ఫోకస్ చేసి మనం చేయాల్సింది, మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, ఎలాంటి మోడల్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఈ పర్టికులర్ చాప్టర్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది మన ఫస్ట్ ఇయర్ గురించి డిస్కస్ చేస్తే
కమింగ్ టు ద సెకండ్ ఇయర్స్లోకి వచ్చిన తర్వాత వేవ్స్ లెసన్ కంపల్సరీ ఆసిలేషన్తో అటాచ్ అయిపోయింది కాబట్టి అది నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా అవాయిడ్ చేయొద్దు. డెఫినెట్లీ ఎలక్ట్రోస్టాటిక్స్లో మనకి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ టూ లెసన్స్ మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో కవర్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా బాగా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ ఉన్న లెసన్ ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్. సో మనం డైరెక్ట్గా మోడర్న్ ఫిజిక్స్ వరకు వెళ్ళిపోయాం. సో మోడర్న్ ఫిజిక్స్లో కూడా మనకి చదవని లెసన్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఏంటంటే సెమీ కండక్టర్స్ నుంచి క్వశ్చన్స్ రావు. సో దట్ వాజ్ నో నీడ్ టు ప్రిపరేషన్. సో మనకి కంప్లీట్గా రిమైనింగ్ 3 లెసన్స్ ఏమేమి లెసన్స్ ఉన్నాయి, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్ లెసన్ అండ్ న్యూక్లియై. ఈ 3 లెసన్స్ను బాగా ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ గో త్రూ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆల్సో. సో అక్కడ మనకి పర్టికులర్గా కొన్ని లెసన్స్ కొన్ని ఇయర్స్ పేపర్స్ చూస్తే 2016 ఇయర్ పేపర్ చూస్తే you will get 6 to 7 questions from the modern physics. Hope you understand. 6 to 7 questions from the modern physics నుంచి వచ్చాయి కాబట్టి కంపల్సరీ మనకి మోడర్న్ ఫిజిక్స్లో ప్రతి ఇయర్ చాలా వెయిటేజ్ ఉన్న లెసన్ కాబట్టి అందు నుంచి క్వశ్చన్స్ ఎప్పుడు ఫ్రేమ్ అవుతున్నాయి. డోంట్ బి డిసప్పాయింట్ అబౌట్ దట్. కంపల్సరీ వాటిని ప్రిపేర్ అవ్వండి. మోడర్న్ ఫిజిక్స్ ఒక లెసన్. సో ఈ పర్టికులర్ చెప్పిన లెసన్ మోడర్న్ ఫిజిక్స్ అంటే ఒకటి కాదు, అందులో 3 లెసన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మోడల్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కాదు, అందులో ఉన్న మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు, ఏ టైప్లో అడుగుతున్నాడు అనేది తెలుస్తుంది. సో అలా తెలిస్తే మనకు వాటి మీద సిమిలర్ ప్రాబ్లమ్స్ చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే మనకు జేఈ అడ్వాన్స్లో కంపల్సరీ ఫిజిక్స్లో కూడా క్వాలిఫై కావాలి. మ్యాథ్స్లో కెమిస్ట్రీలో ఉన్నా సరే కానీ ఫిజిక్స్లో కూడా క్వాలిఫై అయితేనే మనం జేఈ అడ్వాన్స్లోకి అంటే ఐఐటీలోకి ఎంటర్ అవుతాం. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ఏ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయాల్సిన లేదు. ప్రతి సబ్జెక్ట్కి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని మైండ్లో పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. మీ కంప్లీట్ ఈ పర్టికులర్ లెసన్స్ ప్రిపేర్ అవుతే డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.